అసలు మనము సంక్రాంతి చెయ్యాలా వద్దా? సంక్రాంతి పండుగ మనమే చేయాలి. మొదట చేయవలసింది మనమే. సంక్రాంతి విషయం చెప్పాలా లేదా? మొదట చెప్పాల్సింది మనమే. ఎందుకంటే దేవుడు నియమించిన కట్టడిది. జనవరి మాసంలో లోకమంతా సంక్రాంతి పండుగలో మరి 5 రోజులు కోతల పండుగగా వారు జరిపించుకుంటుంటారు. ఆ యొక్క క్రమములో మనము కూడా ఈ భారతదేశంలో నివసిస్తున్న భారతదేశపు పౌరులు ఈ కోతల పండుగ అనేది, ఈ రైతుల పండుగ అనేది మన పల్లె ప్రాంతాలకి చెందినది కాబట్టి దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ మనం జరుపుకోవాల్సిన పండుగ. ఎందుకంటే భూఫలమును సమకూర్చుకోవడం, కోత కోసుకొని ఆ యొక్క పంటను సమకూర్చుకున్నాక సృష్టికర్త అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటే ఈ పండగ నేపథ్యం గనక. అయితే క్రైస్తవులకి ఈ పండగ లేదా అంటే ఈ పండగ ఖచ్చితంగా క్రైస్తవులకు ఉంది. క్రైస్తవులే మొదట ఆరంభం. ఈ పండగ బైబిల్లో ఏ విధంగా దేవుడు చెప్పారనేది మీకు 2 వచనాలు చదివి వినిపిస్తాను బైబిల్లో. అసలు సంక్రాంతి పండుగ అనుకుంటున్నాం, కానీ కాదు. దేవుడు నియమించిన పండగ ఇది. సంవత్సరం అంతములో మీరు జరిపించవలసిన పండగ అని దేవుడు నియమించారు. బైబిల్ గ్రంథం పరిశుద్ధ లేఖనాల నుంచి వచనాలు చూద్దాం. నిర్గమాకాండము 23వ అధ్యాయము. నిర్గమాకాండము అందరూ చూడండి, మీ బైబిల్స్లో నోట్ చేసుకోండి. మీరు గుర్తుగా దీన్ని చదువుకోండి. నిర్గమాకాండము 23వ అధ్యాయము 16వ వచనము చూడండి. బైబిల్ చూడండి. నిర్గమాకాండము 23వ అధ్యాయం 16వ వచనం. నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలి పంట యొక్క కోత పండుగను, పొలములో నుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకొనిన తర్వాత సంవత్సరమాంతమందు ఫల సంగ్రహపు పండుగను ఆచరించవలెను. ఓకే, రైట్. 2 ఫలాలు సమకూర్చుకున్నావా? 2 పంటలు ధాన్యాన్ని కొట్టులో దాచుకున్నావా? ఇంటికి తీసుకొచ్చి దాచిపెట్టుకున్నావా? సంవత్సరం అంతా సంపాదన తెచ్చి దాచిపెట్టుకున్నావా? సంవత్సరం అంతా సంపాదించుకున్నావు కదా. అన్నీ సమకూర్చుకున్నాక పొలములో నుండి, అంటే నీ చేతి వృత్తి కావచ్చు, నీ వ్యాపారం కావచ్చు, నీ ఉద్యోగం కావచ్చు, నీ జీతం కావచ్చు, పొలములో నుండి. పొలం అంటే ఏంటి? నీ ఫలాలు ఇచ్చేది. అది పొలం ఏదైనా కానీ, నీ ఉద్యోగమే కావచ్చు. ఇప్పుడు మేము పొలంలో పనిచేస్తున్నామా? కాదు కదా. ఉద్యోగాలు, వ్యాపారాలు, మీరు చేసే వ్యాపారాలు ఉన్నాయి, చేతి పనులు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి. సంవత్సరం అంతా సంపాదించుకుంటున్నారు కదా. మీ పొలములోంచి నీ వ్యవసాయపు ఫలములను, అంటే నీ చేతి పని యొక్క జీతాలను తెచ్చుకున్నావు. ఎక్కడికి? నీవు సమకూర్చుకొని, నీవు కూర్చుకొనిన తర్వాత ఆ ఫలములన్నిటికీ ఏం చేయాలంట? ఏం పండుగ ఆచరించాలి? ఫల సంగ్రహపు పండుగ. ఫల సంగ్రహపు, సంగ్రహించడం అంటే సమకూర్చుకోవడం అని అర్థం. ఫలములను సమకూర్చుకునే పండుగ. ఇంతకీ మేము జీతాలు తెచ్చుకున్నామండి, అది ఫలాలండి. మరి సంఘంలో ఏంటి పండుగ? సంఘ సమకూర్పు పండుగ అంటే ఏంటి అర్థం? దేవునికి ఫలం ఎవరు అంటే సంఘమే, మనుషులుగా మనమే. లోకమంతా ధాన్యాన్ని సమకూర్చుకుంటుంది, సంఘం ప్రతి గోధుమ గింజగా మనందరినీ సమకూరుస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే ఒక్క గింజ కూడా బయటకు పోకూడదు. డెక్కైనను, పిల్లైనను, పిల్లవాడైనను, బాలుడైనను, వృద్ధురాలైనను కుటుంబ సమేతముగా పంటంతని సంఘంలో సమకూర్చాలనే ప్రయత్నమే ఈ సంఘ సమకూర్పు పండుగలు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం చేయటానికంట? ఏం చేయటానికి సమకూర్చమంటున్నారు ఆయన? చెప్పండి.
నీవు కృతజ్ఞత చెల్లించడానికి ఆచరించాలి. సంవత్సరం అంతా ఇందాకలా పాస్టర్ గారు ఒక పాట పాడారు. ఏంటది? నేను బ్రతికున్నానంటే నీ కృప, నేను జీవిస్తున్నానంటే నీ కృప, నేను ఉద్యోగం సంపాదించుకున్నానంటే నీ కృప. తండ్రి నీ కృపయ్యా, నేను చదువుకుంటున్నానంటే నీ కృప, ఈరోజు నా బిడ్డలు క్షేమంగా ఉన్నారంటే నీ కృప, సంవత్సరం అంతా కాపాడేవయ్యా నీ కృప. సంవత్సరపు ఆంతమందు ఫల సంగ్రహపు పండుగ ప్రతి ఒక్కరూ మందిరంలో నిలబడి పంటగా ఉన్న నీవు. సో పంటలు ఎవరంటే మనమే, పనులు ఎవరంటే మనమే. అవునా కాదా? మనమే పనులవి. పనులుగా ఎక్కడ సమకూర్చబడాలి? దేవుని కోట్లలో, అంటే సంఘం అనే కొట్టిది, గోడౌన్. ఇక్కడ స్టోర్ అవ్వాలి, ఇక్కడ సేఫ్ అవ్వాలి. దేవుడి ధనాగారంలో నువ్వు వచ్చి కూర్చోవాలి. దేవుని సమృద్ధిది సంఘంలో ఉండాలా? చెల్లా చెదరై పుట్టుగా తిరుగుతావా? చెప్పండి, అర్థమవుతుందా? పన బయట ఉందనుకో, కాకులు ఎత్తిపోతాయి, పక్షులు ఎత్తిపోతాయి, బళ్ళు తొక్కేస్తాయి, రోడ్డు అంతా చెల్లా చెదరైపోతాయి. అదే కొట్లో ఉంటే భద్రంగా ఉంటావు. దేవునికి స్తోత్రం చెప్పండి. ధాన్యం ఎక్కడ ఉంటుందండి? ధాన్యం కొట్లో ఉండాలి, ధాన్యం గోడౌన్లో ఉండాలి, ధాన్యం భద్రంగా ఉండాలి. అందుకే ధాన్యం చాలా భద్రంగా సంవత్సరాల తరబడి కొట్లో భద్రపరచబడుతుంది. అందుకు సంవత్సరానికి ఒకసారి ఆయన నియమించిన ఆ నియమావళి ఫల సంగ్రహపు పండుగ, అంటే ఫలములను సమకూర్చుకునే పండుగ. అదే సంఘ సమకూర్పు పండుగలు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అర్థమైందా దీని నేపథ్యం ఏంటో? అర్థమైందా? మరొక సంఘ కూర్చుకోవటం, సంఘాన్ని కూర్చుకోవటం. అందుకే ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళనయ్యి మన యొక్క బ్రాంచెస్, ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి, అన్ని చోట్ల నుంచి, ఆ ఊరు, ఈ ఊరు, గుంటూరు, విజయవాడ, ఇంకెక్కడెక్కడ ఉన్నారు అందరినీ ఎందుకు సమకూర్చి తీసుకొస్తాం ఇక్కడికి? ఎందుకు రావాలి అందరు ఇక్కడికి? పంటను సమకూర్చుకోవడం. ఎవరు పంట అంటే మనమే. అందుకే యవనస్తులారా మీరు ఎక్కడికి వెళ్ళకండి, ఉండండి అని ఎందుకు అంటున్నాను? పంట మనమే. అయ్యా వృద్ధులు, యవనస్తులు, పురుషులు, స్త్రీలు, మీరు పని పాటల మీద తిరక్కండి అని ఎందుకు సమకూరుస్తున్నామంటే పంట మనమే, ఫలము మనమే, ఆ పంట మనమే. ఎందుకు? ఆ పంట వస్తే, మందిరములో ఉంటే ఏం జరుగుతుంది అనేది ఈ 3 రోజుల్లో నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం చెప్పండి. మందిరములో దేవుని యొక్క కొట్లో దాచబడితే ఏం జరుగుతుంది? దాచబడితే ఏం జరుగుతుంది? నీకు కలిగే లాభం ఏంటి? ఈ ఫల సంగ్రహపు పండుగలో, సంఘ సమకూర్పు పండుగలో నువ్వు ఉంటే నీకు వచ్చే ఆశీర్వాదం ఏంటో ఈ 3 రోజులు నేర్చుకుందాం. అలాగనే సంఘం మనం ఒకవేళ ఎక్కడైనా ఉన్నా సరే ఈ ఫల సంగ్రహపు పండుగ, సంఘ సమకూర్పు పండుగకి సంవత్సరానికి ఒకసారి మాత్రం సమకూడాలి. ఎందుకు కూడాలనేది నేను వివరిస్తాను ఈ 2 రోజుల్లో. సో కాబట్టి సంగ్రహపు పండగ, ఫల సంగ్రహపు పండగ, సంఘ సమకూర్పు పండుగను ఘనంగా ఆచరించండి. ఇది దేవుని యొక్క ఆదేశం. ఆదేశాన్ని తప్పక మనము నిర్వర్తించాలి, ఆచరించాలి. దేవునికి స్తోత్రం. సో కాబట్టి ఈ యొక్క వివరణ ఇది ఉపోద్ఘాతం. సో కాబట్టి మిగతా విషయాలు తదుపరి వాక్య ధ్యానంలో మనం నేర్చుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.